హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో ఈరోజు అయితే మన రమాస్ ట్రావెల్ డైరీస్లో మనం షార్ట్స్లో చూసాం కదండి, అరకు బ్యాంబూ చికెన్ బిర్యానీ అని. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ ఫుల్ ప్రాసెస్ అయితే మీకు వీడియో పెడతామని డే 2 కన్నా ముందు ఈ వీడియో పెడుతున్నాం అనమాట. దీని నెక్స్ట్ డే 2 వీడియో అయితే వస్తుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి, చికెన్ని రైస్ని ఆల్రెడీ మ్యారినేట్ చేస్తున్నారు. ఇదైతే ఇద్దరి కోసం చేస్తున్నారనమాట. సో మేము వచ్చేసరికి ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఈ ప్లేస్ అయితే జగన్నాథం బ్యాంబూ చికెన్ బిర్యానీ సెంటర్ అండి. అరకు సెంటర్కి కొంచెం ముందుగా ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే రైస్ని మసాలాస్ అవన్నీ వేసి మిక్స్ చేస్తున్నారు. అండ్ చికెన్ని రైస్ని ఇక్కడ మిక్స్ చేస్తారనమాట. మిక్స్ చేసి దాన్ని రెండుగా డివైడ్ చేస్తారు. సో ఇక్కడైతే ఈ సెంటర్ అయితే మా క్యాబ్ డ్రైవర్ అయితే సజెస్ట్ చేశారనమాట. ఇక్కడైతే చాలా బాగుంది. సో అరకులో అయితే మనకైతే చాలా బ్యాంబూ చికెన్ బిర్యానీ సెంటర్స్ ఉన్నాయండి. సో మనకి ట్రైబల్ మ్యూజియంకి తర్వాత అరకు సెంటర్కి కొంచెం ముందుకు వస్తే అయితే ఈ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే మా క్యాబ్ డ్రైవర్ అయితే సజెస్ట్ చేశారు. సో ఇప్పుడైతే ఈ ప్రాసెస్లో ఈ చికెన్ని, రైస్ని, మసాలాస్ అండ్ హోల్ గరం మసాలాస్ అన్నీ వేసి మిక్స్ చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసి బ్యాంబూలో అయితే స్టఫ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, బ్యాంబూ చికెన్ బిర్యానీ అయితే ఆ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. చికెన్ని, రైస్ని మ్యారినేట్ చేసి వాటిని మిక్స్ చేస్తున్నారు. వాటిని మిక్స్ చేసి ఇప్పుడు బ్యాంబూస్లో అయితే స్టఫ్ చేస్తారనమాట. స్టఫ్ చేసి అడ్డాకులతో క్లోజ్ చేస్తారు. విస్తరాకులు చేసి అడ్డాకులతో క్లోజ్ చేసి వీటిని కాలుస్తారనమాట. సో ఇక్కడ ప్రాసెస్ అయితే జరుగుతుంది చూసారా. రైస్ని చికెన్ని బాగా మిక్స్ చేసి దాన్ని 2గా డివైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, రైస్ని అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. 2 పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని అయితే బ్యాంబూలో స్టఫ్ చేస్తారనమాట. సో ప్రాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. సో మన వీడియో మధ్యలో ఒక విషయం ఏంటంటే, ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ దానికి మంచిగా లైక్స్ అవి వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇలా అయితే డివైడ్ చేసి బ్యాంబూలో స్టఫ్ చేసి వాటర్ వేస్తారు కుక్ అవ్వడానికి. వాటర్ వేసి అడ్డాకులతో క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇద్దరికైతే డివైడ్ చేశారనమాట. సో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వీళ్ళు వాడే బ్యాంబూస్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే తెలిసింది. వీడియో ఎండ్ వరకు చూడండి, అది ఎండ్లో నేను చెప్తానమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో మనకి అరకులో ఈ జగన్నాథం బ్యాంబూ చికెన్ బిర్యానీ సెంటర్ అనేది ఫేమస్ అనమాట. కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ని అడిగినా ఈ ప్లేస్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు మీరు చూసుంటారు కదండి, అరకులో ఎక్కడైనా మనకి ఇవి కూడా ఫేమస్సే, చీకులు అంటారు కదా, కబాబ్స్ అనమాట. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా అయితే బ్యాంబూలో మొత్తం చికెన్ని, బిర్యానీని అయితే స్టఫ్ చేస్తున్నారు.
సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదన్నమాట ప్రాసెస్. సో ఇవన్నీ స్టఫ్ చేసి ఇక్కడైతే కాలుస్తారనమాట. ఇది కుక్ అవ్వడానికి మనకి 40-45 మినిట్స్ పడుతుందన్నమాట. కరెక్ట్గా 45 మినిట్స్ అవ్వగానే వాళ్ళు అది తీసేశారు. అంటే దాని నుంచి వాటర్ అయితే డ్రాప్ అవుతుంది, అదే కుక్ అయిందనడానికి నిదర్శనం అనమాట. సో బ్యాంబూస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవైతే అడవిలో బ్యాంబూస్ కాదంటండి. సో ఈ బ్యాంబూస్ గురించి తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ బ్యాంబూస్ అయితే అడవిలో గ్రో చేసిన బ్యాంబూస్ కాదంటండి. ఇవైతే సెపరేట్గా ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ కోసం మాత్రమే గ్రో చేస్తారనమాట. బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇవి చేయడానికి మనకి హాలోగా ఉండాలి కదా. సో అడవిలో ఉండేవి ఏవైతే ఉంటాయో అవైతే మనకి సన్నంగా తర్వాత పొడుగ్గా ఎల్లో కలర్లో అయితే ఉంటాయి కదా. సో అవి పనికిరావన్నమాట. సో అదైతే వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. సో ఇలా హాలోగా ఉండేవి ఇక్కడ సెపరేట్గా గ్రో చేస్తారంట. సో వీటిని గ్రో చేసి వీటి కోసం యూస్ చేస్తారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. సో మా వీడియో కూడా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడైతే ఆ బ్యాంబూస్ని అయితే నెక్స్ట్ బ్యాచ్ కోసం క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకో పక్క అయితే మా బ్యాంబూ చికెన్ బిర్యానీ అయితే కుక్ అవుతూ ఉంది. సో దీని నెక్స్ట్ అయితే మనం డే 2లో ఏమేం ప్లేసెస్ చూసాం, మేము ఏం క్యాబ్ హైర్ చేసుకున్నాం, ఎలా హైర్ చేసుకున్నాం అన్నీ అయితే చూపిస్తానన్నమాట. సో డే 2 వీడియో కూడా వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.